వినాయక చవితి గురించి తెలుసుకుందాం. నమస్తే, నా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం. వినాయక చవితి అంటే మన తెలుగు వారికి చాలా ప్రత్యేకమైన పండుగ కదా. చాలా మందికి ఈ పండుగ చాలా ఇష్టం. మరి వివరాల్లోకి వెళ్దామా? వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి అంటే ఏనుగు తల గల దేవుడు గణేశుడు. గణేశుడు జగతాన్, శ్రేయస్సు మరియు అధిష్టానికి దేవుడు. ఆయన ముదుదు పిల్లల లాంటి రూపంతో చిన్న పిల్లలకు చాలా ఇష్టం. ఈ పండుగను మనం చాలా పూర్ణంగా జరుపుకుంటాం. సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబరు నెలలో భాద్రపద మాసంలో వస్తుంది. వినాయక చవితికి మనం పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తాం. ఆయన చాలా ముద్దుగా పెద్దగా ఉండే విగ్రహం మట్టితో చేసేది. తయారీ అంటే చాలా ఉత్సాహం ఉంటుంది. ఆయన విగ్రహాన్ని రంగురంగుల పూలు, గరిక మరియు మోదకాలతో అలంకరిస్తాం. మోదకం గణేశుడికి చాలా ఇష్టమైన తీపి పిండి వంట. అది బెల్ల కొబ్బరితో నింపిన ఆవిరిలో ఉడికించే పిండి. అలా ఆలోచిస్తేనే నోరూరుతుంది. వినాయక చవితి రోజున మనం పవిత్ర స్నానంతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత గణేష్ పూజ చేస్తాం. ఈ పూజలో మంత్రాలు జపించడం, పండ్లు, తీపి పదార్థాలు, మోదకాలను నైవేద్యంగా సమర్పించడం ఉంటుంది. మోదకాలతో మనం ధూపం, పూలతో గణేష్ ఆర్తి చేస్తాం. మంచి పండుగ వాతావరణంలో అందరికీ ఒక సానుకూల భావన వస్తుంది. పూజ తర్వాత మనం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోవడమే శ్రేయస్కరం. ఇప్పుడు కొన్ని సరదా కార్యక్రమాలు లేకుండా పండుగ ఏముంటుంది? చాలా కుటుంబాలు మరియు సమాజాలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం మరియు నిర్వహిస్తాయి. పిల్లలు మరియు పెద్దలు కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంకా ఉంది, ఈ రోజుల్లో పర్యావరణ అనుకూల గణేష విగ్రహాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి సహజమైన బంకమట్టి మరియు రంగులతో తయారు చేయబడతాయి. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి, కాలుష్యాన్ని కలిగించవు. పండుగ జరుపుకునేటప్పుడు మనం కూడా పర్యావరణాన్ని కాపాడటంలో మన వంతు పాత్ర పోషించాలి. వినాయక చవితిలో ఒక ముఖ్యమైన సంఘటన విగ్రహ నిమజ్జనం. కొన్ని రోజుల పూజ తర్వాత మనం గణేశుడిని నీటిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతాం. దీనిని విసర్జన అంటారు. ఇది జననం మరియు మరణం యొక్క చక్రాన్ని సూచిస్తుంది. మన తెలుగులో వినాయక చవితి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. ఇది కుటుంబాలను కలుపుతుంది, ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది మరియు సామాజిక భావాన్ని పెంచుతుంది. అంతే వినాయక చవితి గురించి ఈ వీడియో మీకు నచ్చి కొత్తగా ఏదైనా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తదుపరి వీడియోలో కలుద్దాం.